వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఆఫ్కోర్స్ మనకి తెలుగు రాష్ట్రాల్లో మనం 4వ విడతలో ఉన్నాం కాబట్టి నోటిఫికేషన్ స్టార్ట్ అయింది, నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి, తెలంగాణలో లేవు. కానీ ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. చాలా వాడి వేడి రాజకీయం చూస్తున్నాం అక్కడ. ఒక రకంగా చెప్పాలి అని అంటే చావో రేవో అనే రకంగా వైరుపక్షాలు తలపడుతున్న పరిస్థితి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి కట్టి పోరాడుతుంటే వైసీపీ ఒంటరిగా తీవ్ర వ్యతిరేకత మధ్య వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు శతవిధాల తహతహలాడుతున్న పరిస్థితి. సో ఈ పరిస్థితిలో రోజు రోజుకి అక్కడ వాతావరణం వేడెక్కుతూ ఉంది. ఎండలు పెరుగుతున్నట్టుగానే రాజకీయ వాతావరణం వేడి కూడా విపరీతంగా పెరుగుతోంది. మాటలు తూటాల్లా పేలుతున్నాయి. మరోవైపు కుళ్ళు కుతంత్రాల రాజకీయం, కుట్ర రాజకీయాలు, తర్వాత డొంక తిరుగుడు రాజకీయాలు ఏవేవో చూస్తున్నాం కదా. ఇక అవన్నీ చెప్పుకోవడం కంటే గుర్తు చేసుకోవడం మంచిది. సో ఇలాంటి రాజకీయాలు నడుస్తున్నంత ఈ క్రమంలో వీళ్ళ ధీమా ఎలా ఉంది, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, వీళ్ళ ధీమా ఎలా ఉంది, వీళ్ళు చెప్తున్న మాటలు ఎంతవరకు మనకి ఇదిగా కనిపిస్తున్నాయని ఒకసారి మనం చూస్తే, తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలు కలిసి ఏర్పాటు చేసిన కూటమి చాలా ధీమాగా ఉంది. ఈసారి 150కు పైగా స్థానాలతో గెలుస్తామని. సరే, కొంతమంది 160 అంటారు, కొంతమంది 140 అంటారు, వాటెవర్. మొత్తం మీద అయితే ఒక కంఫర్టబుల్ ల్యాండ్ స్లైడ్ విక్టరీతో అధికారంలోకి వస్తుంది మా కూటమి అని చెప్పి చాలా బలంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే బీజేపీ పురంధరేశ్వరి గారు, వారి నాయకులు మొత్తం అందరూ ముక్త కంఠంతో చెప్తున్న మాట, ల్యాండ్ స్లైడ్ విక్టరీ మా సొంతం అవుతుంది, జగన్మోహన్ రెడ్డిని దింపేయబోతున్నామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నంత వేవ్ నిజంగానే అక్కడ కనిపిస్తోందా? రాష్ట్రం నలుమూలలా ఆ వేవ్ ఉందా? ఒకవేళ కనిపిస్తే, వీళ్ళు చెప్తున్నంత వేవ్ కనిపిస్తే రాష్ట్రం నలుమూలలా ఆ వేవ్ ఉందా? ఒకవేళ లేకపోతే ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు నడుస్తుంది. సరే, ఇప్పుడు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఇటువంటి ఇవ్వడానికి వీలేదు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాని ప్రకారం ఈ సెఫాలజిస్టులు కానీ వీళ్ళు కానీ ఎలాంటి సర్వేలు ఇవ్వడానికి లేదు. కానీ ఎక్కడెక్కడ వీళ్ళు బలహీనంగా ఉన్నారు, ఎక్కడెక్కడ బలపడ్డారు బాగా. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ కొన్ని జిల్లాలను స్వీప్ చేసి పడేసింది. ఉదాహరణకు చెప్పాలంటే విజయనగరం కానీ, నెల్లూరు కానీ, కడప కానీ తుడిచిపెట్టేసింది. కర్నూలు, చిత్తూరు అంటే ఒకటి వచ్చింది, కుప్పం వచ్చింది అనుకోండి. సో ఈ రకంగా తుడిచిపెట్టేసిన ఈ సందర్భంలో ఈసారి ఎక్కడెక్కడ బలపడుతోంది? విజయనగరంలో స్వీప్ చేసింది వైసీపీ 2019లో. మరి ఈసారి విజయనగరంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉంది? ఉత్తరాంధ్రలో కూడా తెలుగుదేశం పార్టీ చాలా బలహీనమైన ఇదిగా ఉంది. వైజాగ్లో ఒక 4 సీట్లు మినహాయిస్తే, అక్కడక్కడ 1-2 సీట్లు మినహాయిస్తే ఇంకెక్కడా కూడా ఏమీ లేని పరిస్థితి. సో ఈసారి పరిస్థితి అంతకు భిన్నంగా ఉంటే తప్ప మరి వీళ్ళు చెప్తున్న ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది సాధ్యం కాదు. 140 వచ్చినా, 150 వచ్చినా, 160 వచ్చినా ఈ జిల్లాలన్నీ, ఈ ప్రాంతాలన్నింటిలోనూ బ్రహ్మాండమైన విజయాలు వస్తే తప్ప, వీళ్ళ అభ్యర్థులు గెలిస్తే తప్ప మరి అంత విజయం సాధ్యం కాదు. మరి నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా అనేది ఒక ఆస్పెక్ట్. ఒకవేళ ఉంటే ఏ అంశాలు దానికి తోడ్పడుతున్నాయి, ఏ అంశాలు వీళ్ళ అంచనాలకి బలాన్ని ఇస్తున్నాయి అనేది ఒక అంశం. రెండోది, విపరీతమైన వ్యతిరేకత రాజకీయ పార్టీలు ఆరోపించిన అసలు కళ్ళకు కనబడుతోంది ప్రభుత్వం మీద. విపరీతమైన వ్యతిరేకత అన్ని రకాలుగా. ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అవినీతనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులను, లేకపోతే వైసీపీ నాయకులు ప్రజల మీద, దళితుల మీద, బలహీన వర్గాల మీద చేస్తున్న దాడులను, ఇట్లా ఒకటని కాదు, అభివృద్ధి జీరో అభివృద్ధి అనో, ఇట్లా ఒకటని కాదు, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అక్కడ ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి, తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకత ఇవి కనబడుతున్నాయి. ఇంత తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకత కనబడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం మనదే, 175 వస్తాయి అనే మాట మాట్లాడుతున్నారంటే అది మరి ఓటమి తెలుసు కూడా పైకి బింకంగా ప్రదర్శిస్తున్నారా? ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు చివరి నిమిషం వరకు అలాగే ఉండాలి కూడా, తప్పేం లేదు అందులో. కానీ ఇంతటి వ్యతిరేకతలోనూ 100% సీట్లు కైవసం చేసుకుంటామనే మాటలు మాట్లాడుతున్నారు అంటే ఆ బింకం ఎంతవరకు ప్రజలు దాన్ని నమ్ముతారు? ఎందుకంటే ఏదో కొద్ది గొప్ప
కొంత నటిస్తున్నారంటే కొంత నమ్మడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా వాతావరణమే వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు దాన్ని ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది అనేది ఇంపార్టెంట్గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి కోస్తా జిల్లాల్లో కూడా ఈసారి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఈ 4 జిల్లాలో ఎలా ఉండబోతోంది. ఉభయ గోదావరి జిల్లాలో కాస్త జనసేన ఊపు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కూటమి ఎంతవరకు ఇదైంది అనేది ఈ అంశాలన్నీ మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు, అలాగే విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అండ్ బాబ్జీ గారు, బీశెట్టి బాబ్జీ గారు లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బాబ్జీ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ గారు, ఈసారి ఈ కూటమి చెప్తున్నంత వేవ్ వాళ్ళు చెప్తున్నారు, చాలా పెద్ద వేవ్ ఉందని చెప్తున్నారు, అద్భుతమైన విజయం మా సొంతం అవుతుందని చెప్తున్నారు కదా, ఆ వేవ్ అనేది నిజంగా అంత కనిపిస్తుంది గ్రౌండ్లో? అంటే ఒకటండి, ఇప్పుడు మీరు చాలా అంశాలు ప్రస్తావించారు, ప్రతిదానికి ఒక బేసిస్ ఉండాలి. వేవ్ రావడానికి బేసిస్ ఏంటి, లేదంటే వైఎస్ఆర్సీపీ మేము గెలుస్తామన్న దానికి ఏంటి బేసిస్ అనేది ఉండాలి. ముందు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, నేను మంచి చేశానని చెప్తే నాకు ఓటేయండి లేకపోతే లేదంటున్నారు. ఏం మంచి చేశారు అని అంటే, ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓట్లు వేస్తారు కాబట్టి మేము అధికారంలోకి వస్తామనేటువంటి ధీమా వాళ్ళలో ఉంది. మరోవైపు అధికార పార్టీ ఎందుకు ఓడిపోతుంది, కూటమి ఎందుకు వస్తుంది అనేటానికి మీరు అన్నట్టుగా అనేక వైఫల్యాలు ఉన్నాయి. అంటే గతంలో 2019లో వైఎస్ఆర్సీపీకి ఓటు చేసినటువంటి వర్గాలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితికి చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే దానికి ఆ బేసిస్ ఉంది, ఊరికే మనం పర్సెప్షన్స్ మీద మాట్లాడకుండా ఒక బేసిస్. ఉదాహరణకి ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగులకి గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏం జరిగింది, ఈయన ఏం హామీలు ఇచ్చాడు, వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మనం కనుక చూసుకుంటే అనేక హామీలు అమలు చేయలేదు. ముఖ్యంగా సిపిఎస్, సరే సిపిఎస్ పక్కన పెట్టండి, సిపిఎస్ అనే కాదు, ఇప్పటికీ కూడా డిఏ బకాయిలు దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగికి 2.5 లక్షల రూపాయల మేర ప్రభుత్వం చెల్లింపు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ఐఆర్ ప్రకటిస్తే ఐఆర్లో కోత పెట్టారు. గతంలో 24% ఉంటే 21% తగ్గించారు. అదేవిధంగా హెచ్ఆర్ఏ కనుక చంద్రబాబు నాయుడు గారు 30% ఇస్తే ఈయన 4% తగ్గించారు, 26% ఇచ్చారు. అట్లా ఉద్యోగులు చెప్తే ఉద్యోగులకి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే 0. అంటే గతంలో కంటే ఎక్కువ చేస్తానని చెప్పి గతంలో ఇచ్చినటువంటి బెనిఫిట్ కంటే తగ్గింది. అది ఒక పెద్ద వర్గం, అది ఉద్యోగుల అనేటువంటి వాళ్ళు చాలా లార్జ్ సెక్షన్ అది. ఇక ఇంకోటి మనకి తెలుసు, దాదాపుగా 60% డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. వ్యవసాయ రంగానికి ఏం చేశాడు ఆయన అంటే, రైతులు సంతోషంగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి అని చూస్తే, ఈ సంవత్సరం అంటే ఖరీఫ్, రబీ, అది నేను ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నా, అసలు ఈ 2 పంటలు కలిపి 45 లక్షల ఎకరాల్లో అసలు పంట ఇలా ఫర్ వేరియస్ రీజన్స్. అదేవిధంగా వేసిన పంటలో 43 లక్షల్లో పంటలు దెబ్బతిన్నాయి. అంటే రైతులు ఏ విధంగా ఉన్నారు, రైతులకి గిట్టుబాటు ధరలు ఏమైనా వస్తున్నాయా? ముఖ్యంగా మీకు ధాన్యం సేకరణ మీరు చూసినట్లయితే చాలా గణనీయంగా తగ్గిపోయింది. ధాన్యం ఈ 5 ఏళ్లలో ధాన్యం సేకరణ అనేటువంటిది చాలా గణనీయంగా తగ్గింది. అంటే రైతులు, మీరు చెరుకు రైతులు తీసుకోండి, చెరుకు రైతులు కూడా బాగా చాలా చోట్ల చెరుకు పండించే రైతులు ఉన్నారు. చెరుకు రైతులు మీకు చూస్తున్నట్టయితే ఆ చెరుకు సేకరణ అనేటువంటిది ఒకప్పుడు 90 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఇప్పుడు 20 లక్షల మెట్రిక్ టన్నులు పడిపోయింది. అంత డ్రాస్టిక్గా ఉంది. ఎందుకు? ఆ చెరుకు రైతులకు సంబంధించినటువంటిది చిన్న ఒక 200 కోట్లు ఇస్తే వాళ్ళకి బకాయిలు కానివ్వండి ఇలాంటివన్నీ ఉంటాయి. అట్లాగా మీరు ఇప్పుడే మీరు చెప్పారు ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు అంటున్నారు కదా, మైనార్టీల్లో చాలా మందికి అపోహ ఏంటంటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కలిసింది కాబట్టి మైనార్టీలు దూరం అవుతారు అనుకుంటున్నారు. కానీ యాక్చువల్లీ మైనార్టీలకి రావాల్సినటువంటి లబ్ధి, ఇంతకుముందు విదేశీ విద్య ఉండేది వాళ్ళకి, విదేశాలకు వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి విదేశీ విద్య. అదేవిధంగా వాళ్ళ
హౌస్ కడతా అన్నాడు. ఇప్పటి వరకు అసలు ఒకటి కూడా కట్టలేదు. అదేవిధంగా మీకు ఇంతకుముందు దుల్హన్ పథకం అని ఉండేది. దుల్హన్ పథకం రంజాన్ తోఫా ఉండేది. అంటే నేను అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నప్పుడు గతంలో ఉన్నటువంటి వర్గాల కంటే ఇంకా ఎక్కువ మంది వర్గాలు ఆ పార్టీకి ఓటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ చూస్తుంటే అన్ని వర్గాలు, ముఖ్యంగా విద్యార్థులండి, యువతకి ఏం చేశాడు ఆయన? యువతకి ఉద్యోగాలు ఏమైనా కల్పించారా అంటే సరైనటువంటి సమాధానం లేదు. అంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఉద్యోగాల కల్పన లేదు, పెట్టుబడులు లేవు. పెట్టుబడుల్లో మనకి 13వ ర్యాంకు, అంటే 16,600 కోట్లు ఏది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే. అది మహారాష్ట్ర, మీకు కర్ణాటక ఇవి చూస్తే అది ఒక్కొక్కటి 4 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్లు, 3.8 లక్షల కోట్లు. ఇట్లా ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉందంటే 16,000 కోట్లు ఉంది. ఇక్కడ మన తెలంగాణ చూస్తే 50,000 కోట్లు ఉంది. అంటే ఎందుకు ఇదంతా ఈ పారామీటర్స్ అన్ని? ఎందుకంటే మీకు ఇక్కడ ఉద్యోగ కల్పన లేదండి. ఉద్యోగ కల్పన లేకపోగా ప్రైవేటు రంగంలో లేదు, మామూలుగా ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగ కల్పన లేదు. సో ఈ విధంగా పేదలకి ఏదో 3,000 రూపాయలు ఈ మధ్య కాలంలో ఆయన ఇస్తున్నాడు పెన్షన్, కానీ పేదల నీడ్స్ ఏమైనా అడ్రస్ చేస్తున్నాడా? అదేవిధంగా వాళ్ళు ఏమంటున్నారు అంటే పాఠశాలను అద్భుతంగా నాడు నేడు దీంట్లో మొత్తం మార్చేసాము, రూపురేఖలే మారిపోయి మేక్ ఓవర్ చేస్తామంటున్నారు. నిజాన్ని చెప్పాలంటే మీకు గురుకుల పాఠశాలలు అండి, ఇక్కడ తెలంగాణలో గురుకుల పాఠశాలలో దాదాపు 196 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఏపీలో ఒక్క గురుకుల పాఠశాల లేదు. అదేవిధంగా మీకు ఎయిడెడ్ కాలేజీలు మూసేశారు. సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మీకు చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటే అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ఇది నేను అనుకోవడం ఏంటంటే ఇది ఒక సైలెంట్ ఓటింగ్ జరుగుద్దండి ఈసారి. ఇప్పుడు బయటికి చెప్పరు, మేమంతా వైఎస్ఆర్సీపీకి వేస్తూ ఉంటారు, ఎందుకంటే భయం. మీకు చాలా ప్రాంతాల్లో, మీకు కొన్ని ప్రాంతాల్లో ఎట్లా ఉన్నదంటే మీకు తెలుగుదేశం సానుభూతి పరుడన్నా జనసేన సానుభూతి పరుడన్నా తీసుకెళ్లి లోపలేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసులు అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఎందుకంటే మీకు పల్నాడు ప్రాంతంలో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, అట్లా కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా టెర్రరైజ్ చేస్తున్నారు అక్కడ ఓటర్స్ని. అందువల్ల ఈసారి ఓటర్లు చాలా గుంభనంగా ఉంటారు. వాళ్ళు ఏ పార్టీకి వేస్తున్నామో, వైఎస్ఆర్సీపీకి వేస్తామని కూడా చెప్పచ్చు, కానీ డెఫినెట్గా మాత్రం ఈసారి ఫియర్ ఫ్యాక్టర్ అనేది మాత్రం చాలా ఉంది. మీరు అన్నట్టు చాలా ఉంది, చాలా కనపడుతుంది. మామూలు ప్రజల్లాగా ఎందుకు కాస్త ఓకల్స్ గా ఉండే వీళ్ళు కూడా ఎందుకు వచ్చిన గోళ్ళ అన్నట్టుగా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మీకు బాధితుల మీద కేసులు పెడతారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తారు? ఇప్పుడు రాయి కేసు మైనర్ తీసుకెళ్లి పెట్టి గమ్మత్తైన వ్యవహారం అది. ఒక్క నిమిషం విక్రమ్ గారు, అందుకని నా ఫైనల్ గా నేనేమనుకుంటున్నా అంటే ఈసారి సైలెంట్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే జనాల్ని పర్సెప్షన్ మార్చడానికి ఇప్పుడు ప్రతిరోజు ఒక 2-3 వస్తున్నాయి, మొత్తం స్వీప్ చేసేస్తుంది, అది చేస్తుంది. అదేవిధంగా సాక్షి పేపర్లు ఏం చేస్తున్నారు, రాబిన్ శర్మ టీము కొలాప్స్ అయిపోయింది మా వల్ల, ఇట్లాంటి కథనాలన్నీ. ఎందుకంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏదన్నా, అది ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఈ మధ్యకాలంలో అంటున్నారు కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ నేను అనుకోవటం ఎవరైతే బాధితులు ఉన్నారో 5 ఏళ్లలో, వాళ్ళు యువత కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా పంటి బిగువన ఉన్నారు. వాళ్ళు తీర్పు ఇవ్వబోతున్నారు. కాబట్టి రిజల్ట్స్ వాళ్ళు ఈ మధ్య ఒక స్టడీ ఏం చెప్తుందంటే, సాక్షి పేపర్లో ఏ వార్త వస్తే ప్రజలు దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారనే ఒక స్టడీ కూడా వచ్చింది. ఇందాక కూడా ఇక్కడ ఒక కొటేషన్ చూశాను, అది నిజానికి బాగా నచ్చిన కొటేషన్ నాకు. అది కావాలని స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్నాను. మిథున్ చక్రవర్తి తెలుసు కదా మీకు, మాజీ బాలీవుడ్ హీరోగా చేశాడు, సూపర్ డిస్కో డాన్సర్, సూపర్. ఈయన ఆయన అప్పట్లో బీజేపీలో ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, నిజానికి ఇది మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. అఫ్కోర్స్ ఇది మీ టైం కొద్దిగా ఇదైనా, ఒకవేళ 1947లో టీవీలు కనుక ఉంటే మన దేశానికి స్వరాజ్యం దక్కేది కాదు. ఎందుకంటే బ్రిటిష్ వారి డబ్బుకి మన దేశ మీడియా నాడు కూడా అమ్ముడుపోయేదే. స్వాతంత్రం కూడా రాకుండా అమ్ముడుపోయేవాళ్ళు. అంటే అంత నీచమైన స్థాయికి దిగజారిపోయింది మీడియా అనేది మిథున్ చక్రవర్తి ఇచ్చిన స్టేట్మెంట్ అది. కాబట్టి తెలుగు ప్రజలు అట్లాగే ఎక్కేస్తారు వాళ్ళు, మరి కొన్ని వీటికి వాళ్ళ విచక్షణకు ఉంటుంది కదా. రైట్, బాబ్జీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. బాబ్జీ గారు, గత ఎన్నికల్లో మీ జిల్లా కూడా ఒక రికార్డ్ సృష్టించిన జిల్లా.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసేసిన జిల్లా కదా. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర మొత్తం ఎన్నండి తెలుగుదేశానికి వచ్చినప్పుడు వైజాగ్లో ఒక 4-5 సంథింగ్ 5 అనుకుంటా. మీ జిల్లాలో ఎన్ని వచ్చాయి? మా జిల్లా స్వీప్ శ్రీకాకుళం శ్రీకాకుళంలో 3 ఒకటే, అచ్చెన్నాయుడు ఒకటే కదా. ఒకటే వచ్చింది. అదే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈసారి పూర్తి రివర్స్ అయింది, మొత్తం తిరగబడింది ఉత్తరాంధ్ర కానీ అటు గోదావరి జిల్లాలో. సరే గోదావరి జిల్లా అంటే మళ్ళీ మాట్లాడతాం, కానీ ఉత్తరాంధ్రలో కూడా పరిస్థితి మొత్తం మారిపోయింది అని చెప్తున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రమంతా ఉండబట్టే ఇంత వేవ్ ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి, ఎలా ఉంది మీ ప్రాంతంలో? వాస్తవం వెంకటకృష్ణ గారు, ఇప్పుడు విక్రమ్ పోలా గారు చెప్పిన అంశాలన్నీ చాలా మంచి విషయాలు చెప్పారు. వారు డెప్త్ విషయాలే చెప్పారు. ఇప్పుడు మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో 34 నియోజకవర్గాలు. అవును, 34 నియోజకవర్గాల్లో విశాఖపట్నంలో 15కి ఒక 13 వరకు క్లియర్ ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 9కి వీళ్ళు చేసిన పొరపాట్లు, అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సక్రమంగా దాన్ని డీల్ చేయలేకపోవడం వల్లే ఇంకా వైఎస్ఆర్ సిపికి 2, 3, 4 ఉన్నాయి, కానీ ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో లేకపోతే అవి కూడా ఉండవు. టీడీపీ స్వీప్ చేసే పరిస్థితి ఒరిజినల్ గా. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం, జాతీయ రాజకీయాలు, ఈ అన్ని పార్టీలు కూటమి చూసి అక్కడ నెగ్లెక్ట్ చేశారు. అక్కడ ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమస్యను క్లియర్ చేయలేకపోవడం వల్ల అక్కడ ఇంకా వైఎస్ఆర్ సిపికి బొత్స సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు లేకపోతే ఇంకొకరు కొద్ది 3-4 నియోజకవర్గాలు వైఎస్ఆర్ సిపి ఉన్న. శ్రీకాకుళంలో మళ్ళీ ఆ పరిస్థితి లేదు. శ్రీకాకుళంలో మెజారిటీ 90% వాళ్ళ టీడీపీ చేజిక్కించుకుంటది. విశాఖపట్నం 90% వస్తుంది. కాస్త విజయనగరంలో 60-40 ఉందండి. విజయనగరంలో ఒక 3 వస్తాయా వైసీపీకి? వైసీపీకి 3 క్లియర్ గా ఉన్నవి. 3 ఓకే క్లియర్ గా ఉన్నా. అంటే ఇప్పుడు ఏది కూడా ఇప్పుడు విక్రమ్ పోలా గారు చెప్పింది నేను చెప్పాల్సింది వారు చెప్పారు. మేము ఊహించినటువంటి గాలి వాస్తవం అనుకుంటే వైఎస్ఆర్ సిపికి ఏమీ రావు. మేము ఊహించినట్టు, ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి గజపతినగరం నియోజకవర్గంలో నిశ్శబ్ద విప్లవం ఉంది అనుకుంటే నివురిగప్పని నిప్పు, నిశ్శబ్ద విప్లవం కన్నా నివురిగప్పని నిప్పు. ఎక్కడ ఎవరు అసలు ఏ కోణంలో చూసినాం. వెంకటకృష్ణ గారు, ఈ సందర్భంగా మీతో చెప్పాలి, నేను గడిచిన 15 రోజులుగా రాష్ట్రం అంతా పర్యటన చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ గారు తెనాలి వెళ్ళాను, లోకేష్ గారితో మంగళగిరి పర్యటన చేశాను, మొన్నను అయ్యన్న పాత్రుడు గారితో నర్సీపట్నం నియోజకవర్గం తిరిగాను. నిన్న విశాఖపట్నంలో వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఈస్ట్, అట్లాగే గాజువాక సౌత్, నార్త్ లోని విష్ణుకుమార్ రాజు గారు ఈ నియోజకవర్గాలు తిరిగానండి నేను. అన్ని చోట్ల ప్రజల ఆలోచన ఒకటే ఉంది, అది విక్రమ్ పోలా గారు చెప్పినట్టే. ప్రజలు బయటపడే పరిస్థితి ఎప్పుడైతే లేదు అంటే నిశ్శబ్దంగా ఓటేస్తారన్నది దాని సంకేతం అండి. ఇప్పుడు రేపు నామినేషన్లు వచ్చిన తర్వాత ప్రజలు బయటపడిపోతారు. నామినేషన్స్ వేసిన తర్వాత వెంకటకృష్ణ గారు నిజంగా ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలే ప్రజలు విశ్వసించారు అని అనుకుంటే ఇంత లక్షల మంది జనం ఎలా ట్రోల్ అవుతారండి ఈ పార్టీలకి, ఈ కూటమి మీటింగ్లకి. అదే నిజంగా అయ్యే కావాలనుకుంటే మీరు ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలు అనమండి, మన ప్రజలే, వాళ్ళు కూలీలు కాదు ప్రజలే. వాళ్ళందరి దగ్గరికి వెళ్తే ఎవరమ్మన్నాడు పథకాలు, ఎవరు అడిగాడు పథకాలు? ఫ్యాక్టరీ కావాలి కదా, మా పిల్లలు చదువుకుంటే ఉపాధి కావాలి కదా, మేము పండించుకుంటే వ్యవసాయానికి లాభసాటి వ్యవసాయం కావాలి కదా, లేకపోతే మాకు తాగడానికి మంచినీళ్ళు ఉండాలి కదా, లేకపోతే ఎందుకు ఈ గంజాయి వచ్చి గుంటలంతా పాడైపోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ మద్యం విపరీతంగా వెచ్చగా అమ్మకాలు జరుగుతున్నారు అని చెప్తున్నారు వెంకటకృష్ణ గారు. మరి ఇదంతా రివోల్టే కదా. అందుకన్నాను ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లాంటి భయంకరమైన యాక్ట్ ఒక దాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్య కుదిరితే, ఇప్పుడే విక్రమ్ గారు చెప్పారు, నేనే ఉత్తరాంధ్ర నుంచి నేనే అనేక ఉద్యమాలు చేశాను. ఏటుకోపాక, తాండవ, అనకాపల్లి, భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీలు, బంగారం లాంటి చక్కెర ఫ్యాక్టరీలు మూసింది ప్రభుత్వం. అసలు తిరుగుతున్న కర్మాగారం భీమసింగ్. దానికి చెప్పింది బొత్స సత్యబాబు చెప్పింది, స్థానిక శాసనసభ్యుడు చెప్పింది ఒకటే మాట, మేము 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని రినోవేట్ చేస్తామని చెప్పారు. 5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నుంచి తేలేశారు కదా, కొత్త కథలు చెప్పాడు బొత్స సత్యనారాయణ. ఇప్పుడు ఎవరు వేస్తున్నారు చేరుకుంటాడు, దబాయింపు సెక్షన్ లో మావాడు ముందుంటాడు కదా, ఎవడేస్తున్నాడు చేరుకుంటుంటాడు, ఎవడేస్తాడు, నువ్వు చెప్తే వేస్తాడు, నువ్వు చెప్పలేదు కదా, అది తిరుగుతుందో తెలియదు కదా, తిరుగుతుందా నిన్ను ఎవడాడంటే ప్రశ్నించడానికి ఓ రకంగా ప్రతిపక్ష పార్టీలకు అంత స్థాయి లేకుండా వదిలిపెట్టేశారు. మాలాటాడు ఉద్యమం చేసి ఏదో గొంతు తీర్చుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు కరెక్ట్ గా వాస్తవంగా జనం మధ్య ఉన్నాయండి, రైతుల్లో గాని
కార్మికుల్లో కానీ ఉదాహరణ మీరు తీసుకున్న విశాఖ ఉక్కు కోసం జరుగుతున్న ఆందోళన కానీ, లేకపోతే రాష్ట్ర విభజన సమయంలో మాకు రావాల్సినట్టు రైల్వే జోన్ కానీ, లేకపోతే రావాల్సిన పరిశ్రమలు కానీ, వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధుల విషయంలో కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలే. మీ పార్లమెంట్ సభ్యులు 23 మంది వచ్చిన తర్వాత నువ్వు మెడలో ఉంచుతానని చెప్పి నీ మెడలో అక్కడ ఉంచి రాష్ట్రానికి అన్యాయం జరిగింది. పోలవరం కానీ, రాజధాని కానీ, పరిశ్రమలు కానీ, లేకపోతే అన్నిటికన్నా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. వెంకటకృష్ణ గారు భారతదేశ చరిత్రలో కాస్త బుద్ధున్నోడు అన్నం తిన్నోడు మొట్టమొదటి చేసే పని ఏంటి? సాగునీటి మీద దృష్టి పెడతాడు. ఆ రెండు లేకపోతే మనిషి జీవనం లేదు. ఈరోజు మనం చలివేంద్రరావు గారు బోర్డు ఏంటి పెడుతున్నారు? స్వీప్ అని ఎలక్ట్రోల్ ఫ్లెక్సీ తోటి మనిషికి తాగడానికి నీరే ప్రాణం, రేపు ప్రజాస్వామ్యానికి ఓటే ప్రాణం అని పెడుతున్నారు. మరి నీరుకి ఆ ఓటుకి ఎంత లీక్ చేశారు? మరి అటువంటి ఒక్క ప్రాజెక్టు పోలవరంతో సహా ఉత్తరాంధ్ర సుజల శ్రావంత్ కానీ, మహేంద్ర తనయ్య కానీ, తోటపల్లి కానీ, జంజావతి కానీ, వెంగళరాయ్ కానీ ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేసిన పాపన పోలేదు. చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులో కనీసం లస్కర్లకు జీతాలు ఇచ్చిన పరిస్థితి లేవు. షట్టర్లు ఇంత దౌర్భాగ్యం ఎక్కడ లేదండి. ఇదంతా నిబురి కప్పుని ఎప్పుడులాగా ఉంది. ఇంకా ఇప్పటికీ కూడా ప్రజలు అలా గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఎస్ రావాలి. పవన్ కళ్యాణ్ వస్తే జనం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు వస్తే జనం ఏంటండి? లేకపోతే ఈ రోజు నేనే చూశాను ఉత్తరాంధ్రలో ఐపర్ అది వీళ్ళందరూ వస్తే ఆ జనం ఫ్లో అవుతున్నారు. ఎందుకు? ప్రజల గుండెల్లో ఆవేదన ఉంది. అది జబర్దస్త్ టీం తింటుంటే. అందుకని మనం ఇంకొక మాట చెప్పుకోవాలి. మనం చూసుకుంటే ఒకసారి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరులో 52 నియోజకవర్గాలు, 49 మన వైఎస్ఆర్సీపీ గెలిచింది. అక్కడ 3 పయ్యావుల కేసు, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ముగ్గురే గెలిచారు. మరి అక్కడ మనం మొన్న ఎమ్మెల్సీ గెలిచాం కదా. ఇప్పుడు ఇప్పుడు చర్చ కూడా యాక్చువల్ గా మొన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవుట్ ఆఫ్ 3 తెలుగుదేశం పార్టీ గెలిచింది. దాదాపు 80 కాన్స్టిట్యున్సీలు, 80 నియోజకవర్గాలకు పైగా ప్రభావితం చేసిన ఎన్నికలు అవి. పట్టభద్రుల రాజధాని విశాఖపట్నం అదే విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని చెప్పారు, కర్నూలుని రాజధాని చేస్తామని చెప్పారు, అమరావతిని చంపేస్తాం చేశారు. ఇవన్నీ కలగలిసిన ఎన్నికలు అవి. 3 ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆ 3 తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటది అనేది ఒక్క నిమిషం బాబ్జీ గారు. డౌట్ పడాల్సిన అవసరం లేదు. 34 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 34, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 34లో 90% కూటమి గెలుచుకుంటుందండి. నో డౌట్. ఈ రోజు బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ మీకు విచిత్రం చెప్తానండి. హెచ్చర్ల నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ మీద ఎవరికి మంచి అభిప్రాయం లేదు. కానీ దురదృష్టం ఇప్పుడు ఏమైంది? ప్రజలు ఎంత ఓన్ చేసుకున్నారు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి మీరే మంచి అభిప్రాయం లేదు, దురదృష్టం మంచి అభిప్రాయం లేదు మీరే అంటారు. మరి నేను అంటున్నాను, ప్రజలు ఆ రోజుకి ఎన్నికలు డిసైడ్ చేసే నాటికి ఎవరండి క్యాండిడేట్ మా దగ్గరికి ఎందుకు వచ్చాడు, ఎవరు చెప్పారు ఇది బీజేపీకి ఎందుకు ఇచ్చారు, తెలుగుదేశం ఇవ్వాలి కదా అని గొడవ చేసిన ప్రజలు వైఎస్ఆర్సీపీ నుంచి చేరిపోతున్నారు. అవును. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? సార్ వెంకటకృష్ణ గారు రాష్ట్రంలో 2 ఓట్లు ఉన్నాయండి. ఒకటి జగన్మోహన్ రెడ్డికి అనుకూలం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం. ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అన్నది రోజు రోజుకి పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన తర్వాత క్యాండిడేట్లు చూసే పరిస్థితి లేదు. నా అభిప్రాయం ఏం చెప్తున్నానంటే, సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి పోటీ చేస్తుంటే ఇక్కడ ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఆయనకి ఆదరణ లభిస్తా ఉంది. ఎందుకు అంటే ప్రభుత్వం వ్యతిరేకత. అవునవును. అంతేలే, ఒక వేవ్ వచ్చినప్పుడు అక్కడ అభ్యర్థి కంటే రావాల్సిన ప్రభుత్వం ఏది, పోవాల్సిన ప్రభుత్వం ఏది, ఇదే చూసుకుంటారు తప్ప అభ్యర్థి అనేది సెకండరీ అయిపోతుంది. సో ఒక్క నిమిషం బాబు గారు, ఒక్క నిమిషం నెక్స్ట్ ఫేజ్ లో తీసుకుంటాను మళ్ళీ. విద్యాసాగర్ గారు, ఇక్కడ మనం ఈ పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన ఎన్నికలు అవి. దాదాపు మొత్తం 80 నియోజకవర్గాలు, 80 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇంపాక్ట్ అయినా ఇవి. 3 తెలుగుదేశం గెలిస్తే మా ఓటర్లు వేరేలే అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి మా ఓటర్లు వేరేలే, అది ఎలా అర్థం చేసుకోవాలో, వాళ్ళ ఓటర్లు ఏమన్నా తమిళనాడు, కర్ణాటకలో ఉంటారో ఏమీ అర్థం కాల. సరే, ఎనీవే ఆ మాట అలా ఉంచితే అదే పరిస్థితి ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఇంత వేవ్ 140, 150 ఎందుకు, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాయలసీమ అంటే మీరు చిత్తూరు జిల్లా వారు కాబట్టి చెప్తున్నా, రాయలసీమలో 52కు 49 వాళ్ళు గెలిచారు 2013. అంటే మూడే మీరు గెలిచింది. అనంతపురంలో 2, చిత్తూరు జిల్లాలో 1.
కడప కర్నూలు 0, రైట్. నెల్లూరు స్వీప్, ప్రకాశంలో కూడా 2, పర్చూరు ఆయన గెలిచాడు గారు నా స్వామి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ 2, వీరాంజనేయ స్వామి, బాలవీరాంజనేయ అదే కాన్స్టిట్యున్సీ గుర్తురాట్లా. మొత్తం మీద ఇవి 2 గెలిచింది. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ స్వీప్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాయలసీమ లేదా గ్రేటర్ రాయలసీమ ఎలా ఉంది? ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ అండి. అంటే మీకు పెద్దలకి ఇద్దరికి కూడా 2019 రిజల్ట్ వచ్చిన రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. 5 సంవత్సరాల క్రితం చాలామంది రాజశేఖర రెడ్డి విగ్రహాలకు గొర్రెల్ని మేకల్ని బలిచ్చి రక్తంతో ఏదో రక్తాభిషేకం చేశారు. స్టిల్ ఐ రిమెంబర్. కాబట్టి మీరు వెతికితే మీకు కూడా దీంట్లో నాకు కూడా గుర్తుంది. చోట్ల పాలాభిషేకాలు చేశారు, కొన్ని చోట్ల రక్తాభిషేకం చేశారు. రక్తాభిషేకం ఎప్పుడు చేస్తారండి? ఎందుకు చేస్తారండి? ఎందుకోసం చేస్తారండి? అంటే ఆ రోజు ప్రమాణ స్వీకారానికి మొదలు చేయక మునిపే రక్తాభిషేకం చేసినటువంటి సైకో ఫ్యాన్స్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఏ రకంగా నడవబోతుందన్నది ఆ రోజు నుంచే మొదలైంది రాష్ట్రానికి. నాకు తెలిసింది అయితే శాంతి కోసం చేస్తారు, క్షుద్ర పూజల కోసం చేస్తారు, లేకపోతే ఇవి ఉంటాయి కదా గనులు తీస్తారా ఏంటవి, అంత ఇల్లీగల్ పనిలే, గుప్త నిధుల కోసం అంత ఇల్లీగల్ పనిలే, కోపాన్ని ఇల్లీగల్ పనిలే. అవును. అంటే రక్తంతో తడిచినటువంటి ఆ రోజు మొదలైనటువంటి ప్రక్రియ వైసీపీ పార్టీ ఎక్కడి వరకు ఈ రోజు వరకు మనం ఈ క్షణం వరకు మాట్లాడుకున్నంత వరకు రాష్ట్రంలో ఎక్కడో చోట ఏదో రకంగా పీకలు పోయడం వరకు రక్తంతోనే తడిచిపోయింది. అందువల్లే వైఎస్ సునీత గారు ఒక మాట అన్నారు. ఏమని? రక్తంతో కట్టబడినటువంటి పునాదుల మీద ఏర్పడినటువంటి పొలిటికల్ పార్టీ. ఆ ఊరికే అనలేదు, చాలా బాగా చెప్పింది. చాలా బాగా చెప్పింది ఆమె. అంటే ఆ ఫ్యాన్స్, ఆ పొలిటికల్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని వర్గాలు వాళ్ళ ఆలోచన తీరును ఆ రోజే బయట పెట్టేస్తారు. వాళ్ళు కొత్తగా బయట పెట్టాల్సిన అవసరం లేదు. విక్రమ్ గారు స్టాటిస్టికల్గా ఆయన ఒక అనలిస్ట్గా చెప్పినటువంటి అంశాలు నేను మాట్లాడలేను. ఎందుకంటే ఆయన పొలిటికల్ లీడర్గా నేను పొలిటికల్ సైడ్ తీసుకొని మాట్లాడతాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, విక్రమ్ గారు చెప్పినవి లేకపోతే గురువు గారు చెప్పినవి ఒక ఎత్తు అయితే, అన్నిటికీ మించి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్. భావ ప్రకటన స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో హరించుకుపోయింది. మాట్లాడే స్వేచ్ఛ లేదు. స్వయంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని లేదు. వ్యాపారాలు చేసుకోవాలంటే లేదు. నచ్చిన వాళ్ళు వైసీపీలో వాళ్ళకి నచ్చిన బిజినెస్ ఎగ్జిస్టింగ్ ఉన్నా కూడా అందులో షేర్లు తీసుకొని బలవంతంగా ఒప్పించుకొని బలవంతంగా షేర్లు రాయించుకునే సంగతులు కొన్ని వందల కొలలు. అవి ఎవరికి బయటపడవు, భయపడి చచ్చిపోతున్నారు. ఈ రకమైన భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, వైసీపీ ప్రభుత్వంలో అంటే 90%, నాట్ 100%, 90% ఉన్నటువంటి వాళ్ళు గ్రామ స్థాయి నుంచి చెప్పాలంటే సీఎంఓ స్థాయి వరకు వీళ్ళ అరాచకాలు భరించలేక ప్రజలు విసిగెత్తిపోయి, వద్దురా బాబు, మేము ఎంత తప్పు చేశాము ఈ ముఖ్యమంత్రిని ఎన్నుకొని, జీవితంలో ఒక రోల్ మోడల్గా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయేటట్టు ఒక పరిపాలన ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అరాచకమైనటువంటి పాలన నడిచింది. కాబట్టి వద్దురా బాబు మాకు ఈ ప్రభుత్వం, అదేదో చంద్రబాబు నాయుడు గారు ఆయన మాడ్యూల్ అభివృద్ధి సంక్షేమం రెండుగా ఉండేటటువంటి చక్రాల మీద నడిచేటటువంటి అదే బెటర్ ఉంది. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, మోసపోయాం, మనమంతా కూడా ఏదో చెప్పాడు, ఏమో అయ్యింది, మేమేదో అనుకున్నామనేసి ఉద్దేశంతో ఉద్యోగస్తుల దగ్గర నుంచి, కాంట్రాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి, గృహిణుల దగ్గర నుంచి, డ్వాక్రా వాళ్ళ దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, లేకపోతే పెన్షనర్ల దగ్గర నుంచి, లేకపోతే అవ్వాతాతల దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఒకటే మాట మాట్లాడుతున్నది ఏంటంటే, అసలు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఈయన చెప్పింది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి, మేము అనుకున్నది ఏంటి అన్న దాని మీద కంపారిజన్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అభివృద్ధి, ఉద్యోగ కల్పన, నిరుద్యోగ వృత్తి దగ్గర నుంచి, స్కీముల దగ్గర నుంచి అన్ని వర్గాలకు. మీరు ఇందాక ఒక మాట అన్నారు మైనారిటీలకు సంబంధించి.
మైనారిటీ భవన్ ఆల్రెడీ కడపలో టీడీపీ పీరియడ్లోనే కన్స్ట్రక్ట్ అయిపోయింది. కన్స్ట్రక్టెడ్ అది ఆల్రెడీ కడపలో హజ్ భవన్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లగడిగపూల్ తర్వాత వచ్చే నాంపల్లికి లగడిగపూల్ మధ్యలో హజ్ హౌస్ కట్టింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు 2014 నుంచి 19 వరకు హజ్ హౌస్ కట్టింది కడపలో కూడా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని మైనారిటీలు మీరు ఆలోచించుకోవాలి. మైనారిటీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ఎన్ని మసీదులకి రంజాన్ అప్పుడు కానీ లేకపోతే గోడలు కట్టుకోవడానికి కానీ పెయింటింగ్స్ కానీ వాళ్లకు 5,000 రూపాయలు మౌజీలకు హాజీలకు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కానీ, పెళ్ళిళ్ళకి ఇచ్చిన డబ్బులు కానీ, విదేశీ విద్యలు కానీ, మైనార్టీ హక్కులను కాపాడడంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి కృషి కానీ, ఇవన్నీ ఒకసారి మైనార్టీ ఆలోచించుకోవాలి. అట్లాగే ఎస్సీలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ 2 వర్గాలు కూడా లోన్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్ లోన్లు ఎగ్జాక్ట్గా అందాయా లేదా, ఎంతమంది ఇన్నోవా వెహికల్ తీసుకున్నారు, ఎంతమంది ట్రాక్టర్లు తీసుకున్నారు, ఎంతమంది లబ్ధి పొందారు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది కార్పొరేషన్ల ద్వారా లబ్ధి పొందారు, వాళ్ళు ఈరోజు జీవితాలు వాళ్ళు ఏ రకంగా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క లోన్, ఒక్క రూపాయి, ఒక్క సబ్సిడీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ ఎస్సీ సప్లాన్ నుంచి కానీ ఒక్కటైనా అందాయంటే అందవు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ చూసుకోవచ్చు. కాపు కార్పొరేషన్ 4,700 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో కాపు కార్పొరేషన్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చారు. ఈయన పెట్టాడు పెద్ద కార్పొరేషన్లు, 56 కార్పొరేషన్లు పెట్టి ప్రమాణ స్వీకారం రోజు 56 మందిని ఎంటేసుకొని పక్కన వేసుకొని కూర్చున్నాడు. కూర్చొని అందరూ ప్రమాణ స్వీకారం చేసి అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అవ్వలు, తాతలు మాట్లాడాడు. వాళ్ళకి ఆ కార్పొరేషన్ చైర్మన్కు కనీసం కుర్చీ లేదు, బెంచీ లేదు, రూమ్ లేదు. ఒక కారు ఇచ్చారు, జీతం ఇచ్చారు. చాలా మందికి ఆఫీసులు కూడా ఇవ్వాలి. ఆఫీసులు ఇవ్వలేదు. అయితే సాగర్ గారు ఇక్కడ మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసే ముందు ఇక్కడ ఏంటంటే ఈ సెక్షన్స్ అన్నిటికీ ఒక్క ముక్కలో ముగిస్తారు. ఒక ముక్కలు తీసుకుంటా, కంటిన్యూషన్ ఒక ముక్కలు. మీరు అడిగిన ప్రశ్నకు కన్క్లూజన్ అదే దాన్ని కంటిన్యూ చేస్తాను నేను, మీతోనే కంటిన్యూ చేస్తాను. అయితే ఈ ప్రాబ్లమ్స్ లేకపోతే అంతకు ముందున్న ప్రభుత్వం చేసినవి, ఈ ప్రభుత్వం ఎగ్గొట్టినవి, ఈ ప్రభుత్వం ఉన్న వాటిని కంటిన్యూ చేస్తూ కొత్త వాటిగా ఎలా బిల్డప్ ఇస్తుంది, ఇవన్నీ మనం చర్చిస్తున్న నేపథ్యంలోనే వివిధ సామాజిక వర్గాల్లో వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి. అలాంటిది రాయలసీమలో చాలా బలంగా ఉన్నది వైసీపీ మనుమనుడు. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది ఎందుకు, దాని కారణాలు ఏంటి, అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా ఎలా ఉంది అనేది కూడా మనం సాగర్ గారి ఇందాక నేను మిమ్మల్ని ఆపాను కదా. ఇప్పుడు ఈ కులాల ఈక్వేషన్స్ ఆధారంగానే రాజకీయం నడుస్తుంది, ఓట్లు కూడా ఆ రకంగానే పోలరైజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ తీసుకుంటే రాయలసీమలో సరే దళితుల పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ ఇవి కామన్, వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎప్పుడు కూడా. కానీ వాళ్ళకు దక్కాల్సిన న్యాయం కానీ సరిపడినంత షేర్ కానీ వాళ్ళకి రావట్లేదు అన్నది వాస్తవం, మనం ఒప్పుకొని తీరాలి. వీరితో పాటు మైనార్టీలు కూడా బాగా ఎక్కువ ఉన్న ప్రాంతం రాయలసీమ. కడప, అనంతపురం, కర్నూలు అయితే ఇంకా చాలా ఎక్కువ కదా. వీటితో పాటు రెడ్డి తర్వాత రెడ్డి కంటే ఎక్కువ బలిజ, రైట్. ఈ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టే గత ఎన్నికల్లో వైసీపీకి అంత పట్టు దొరికింది. ఇప్పుడు ఈ సామాజిక వర్గాలన్నీ ఎందుకు రివర్స్ అయినాయి? ఇవాళ చూస్తే కనీసం 60% సీట్లు టీడీపీకి కూటమికి వెళ్ళిపోతాయి అంటున్నారు. నేను లెక్కలేదు, నేను సర్వే చేయట్లేదు, చెప్తున్నా, అంటున్న మాట చెప్తాను, అనలిస్టులు చెప్తున్నమాట. ఏంటి దీనికి కారణం, ప్రధానమైన కారణం ఏంటి? బ్రీఫ్గా స్ట్రైట్గా చిన్న కరెక్షన్ వెంకటకృష్ణ గారు, చెప్పండి. రాయలసీమలో అతిపెద్ద కులం బలిజ. అన్నానుగా, అంటే 18% ఉంటుంది. మొత్తం దగ్గర 96 లక్షల జనాభా 4 లక్షల జిల్లాలో ఉంటే అందులో 32 లక్షల పైన బలిజ ఉంటుంది. 19 లక్షల నుంచి 20 లక్షల మైనారిటీ ఉంటుంది. అంతే ఈక్వల్ సంఖ్యలో ఆల్మోస్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ సంఖ్య ఉంటుంది. అటు పోతే బోయా లేదు, అది బీసీ. అదే బీసీ అక్కడ కూడా చాలా ఇది కదా, అది బీసీ. బలిజ నో అంటే బీసీ బలిజ బీసీలో ఉన్నారు, ఓసీ బలిజ కూడా ఉన్నారు. అదే ఆ డౌట్ అడిగాను. సో హైయెస్ట్ క్యాస్ట్ ఏంటంటే 32 lakhs ఈజ్ బలిజ రిప్రజెంటింగ్ ఫ్రమ్ రాయలసీమ. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ రకంగా రివర్స్ అయ్యారు అంటే, నేను ఎందుకు కులాల ప్రాతిపదికన అన్ని కార్పొరేషన్ల గురించి ఎందుకు చెప్పాను అంటే, బికాస్ ఆఫ్ దట్ రీజన్
జగన్మోహన్ రెడ్డి గారు ఊకదంపుడు ఉపన్యాసాలు 2019లో ఇచ్చేటప్పుడు కులాల వారీగా ఆయన స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ చెప్పినటువంటి ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేకపోగా వాళ్ళకి తిరిగి వాళ్ళ మీద రివర్స్లో అన్నిటికీ లింక్ పెట్టినటువంటి మాట ఏదైతే ఉందో అమ్మఒడి పథకం కానీ లేకపోతే కరెంటు పోల్స్తో కూడా లెక్కేశారు. ఎంత పవర్ వాడుతున్నారు అంబటి రామయ్య గారి స్టేట్మెంట్లో, బల్జోళ్ళు ఎక్కువ ఉన్న చోట ఎంత పవర్ వాడుతున్నారు, మైనార్టీలు ఉన్న చోట ఎంత పవర్ వాడుతున్నారు, అది మీకు ఖర్చు పెట్టినట్టు కదా. చరిత్రలో ఈ రకమైన వక్ర భాష అని చెప్పేటువంటి లీడర్ నా జీవితంలో నేను చూసుంటారు మీరు ఎవరు లెక్కారు. ఈ రకమైనటువంటి తప్పుడు హామీలు ఇచ్చినటువంటి కారణంగా కులాల వారీగా ఇచ్చిన హామీలు కోల్పోయారు. కాబట్టి ఈ రోజు అన్ని కులాలు అన్ని వర్గాలు, అది ట్రేడింగ్ కావచ్చు, పౌరోహితం కావచ్చు, లేకపోతే చేతి వృత్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, ఎవరైనా ఎందుకయ్యారంటే ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోవడం అన్నది అత్యంత వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఉమ్మడి మద్రాసు కానీ, ఉమ్మడి తెలంగాణ కానీ, ఇప్పుడున్నటువంటి ఆంధ్రాలో కానీ ఇంత బ్లఫ్ చేసినటువంటి ప్రభుత్వం, ఇంత చీట్ చేసినటువంటి ప్రభుత్వం విభిన్న వర్గాలను ఏ ప్రభుత్వం లేదు. కనుక అన్ని వర్గాలు ఫెడప్ అయిపోయి, అంటే విసిగిపోయి, ఇతను చెప్పింది ఒకటి మమ్మల్ని నమ్మించి వంచాడు, అదే కాకుండా మేము ప్రశ్నిస్తే మా భావజాలాన్ని మమ్మల్ని తిరిగి ఏదో రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చింది, ఇంటి మీదకి రౌడీ ముక్కలు వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇన్ని వర్గాలు కూడా ఇనానిమస్గా, ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్గా, ఇర్రెస్పెక్టివ్ రీజన్గా, ఇర్రెస్పెక్టివ్ రిలీజియన్గా వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి వ్యతిరేకతగా ఉండి ఈరోజు రాయలసీమలో ఈసారి వస్తాను సార్, ఈసారి ఎంతవరకు అప్పుడున్న 49-3 నుంచి ఈసారి ఎలాంటి చేంజ్ ఉండొచ్చు రాయలసీమలో? 52లో ఆల్మోస్ట్ మెజారిటీ సీటు 35-40 మేము గెలుచుకుంటామండి. మా కూటమి. రైట్, ఓకే, రైట్. విక్రమ్ గారు, ఇప్పుడు సాగర్ గారు చెప్పిన దానికి నేను ఇంకోటి యాడ్ చేద్దాను. అంటే ఇక్కడ కులాల ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒకటి చెప్పాలి. ఇప్పుడు రాజకీయాలంటేనే, పాలిటిక్స్ అంటేనే పవర్ షేరింగ్ అండి. అంటే అన్ని కులాలకి కూడా ప్రాతినిధ్యం అందించాల్సినటువంటి బాధ్యత ఆయా రాజకీయ పార్టీల మీద ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే సంఖ్యాపరంగా ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు రాయలసీమలో బలిజలు ఇప్పుడే చెప్పారు ఆయన 52 నియోజకవర్గాల్లో చాలా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉంటే ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ ఇవ్వాలి. ఆశ్చర్యం ఏంటంటే ట్రెడిషనల్గా ఆ కులానికి ఇచ్చేటువంటి సీట్లు కూడా ఇవ్వలేదు. రాజంపేట కావచ్చు, గతంలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు రాజంపేట ఇచ్చారు, కడప ఇచ్చారు. కడపలో చిన్న కరెక్షన్ అప్ టు ప్రకాశం వరకు అదే ఇప్పుడు చెప్పబోతున్నా. ఇప్పుడు ప్రకాశం కూడా దాని గతంలో దర్శి నుంచి బలిజేకి ఇచ్చేవాళ్ళు. అటువంటిది కనిగిరి కావచ్చు, దర్శి కావచ్చు. అంటే రాయలసీమ, ఉమ్మడి రాయలసీమ జిల్లాలు ప్లస్ ప్రకాశం జిల్లాలో ఎక్కడా కూడా బలిజలకి ఒక్క సీటు కూడా ఇవ్వాలి వైఎస్ఆర్సీపీ. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు అది ఆలోచన కూడా ఎలా ఉందనంటే దాదాపుగా 2-3 సందర్భాల్లో కూడా మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కాబట్టి బలిజలంతా పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి వేస్తారు కాబట్టి మనకి ఏది కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది. అంటే ఇక్కడ చిన్న ఉదాహరణ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అంటే 1988లో వంగవీటి మోహన్ రంగ గారి హత్య జరిగినప్పుడు కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి కొంత దూరం అయితే ఎన్టీ రామారావు గారు 2 రాజ్యసభ సీట్లు ఉంటే 2 రాజ్యసభ సీట్లు కాపు కులసలకు ఇచ్చారు. ఆయన ఒకటే చెప్పాడు, బ్రదర్స్ కొంత అంటే వేరే ఉద్దేశం అనుకునే పార్టీకి దూరంగా వెళ్ళారు, వాళ్ళని మనం దగ్గరికి తీసుకోవాలి, వాళ్ళకు ఒక నమ్మకం ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి 2 పదవులు అప్పుడు బెనర్జీ గారని ఆయన ఉంటే, ఇక్కడేమో తెలంగాణ నుంచి ఇంకొక మున్నూరు కాపు ఇచ్చారన్నమాట. ఉన్నాయి 2 కూడా ఇచ్చారు. అంటే నేనేంటే కొన్ని కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీని కొన్ని సామాజిక వర్గాలు దూరం అవ్వచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా ఆలోచించాలి, ఆ దూరమైన వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు, మన తప్పేమైనా ఉందా, లేకపోతే వాళ్ళల్లో ఏమన్నా అపోహలు ఉన్నాయా, దాన్ని పరిష్కరించి వాళ్ళని దగ్గరికి తెచ్చుకొని అన్ని కులాలని కూడా ఒక ఇంక్లూజివ్నెస్ అనేటువంటిది రాజకీయ పార్టీలో ఉండాలి. అంతే తప్ప మనకి ఈ వర్గం అవసరం లేదు, మనకి ఈ వర్గం కావాలి, వీళ్ళు ఎక్కువ మంది కాబట్టి వీళ్ళని దగ్గర తీసుకుందాం, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. సెంట్రల్ కోస్తా కానీ లేకపోతే దక్షిణ కోస్తా కానీ
ఈ ఈ జిల్లాల మీద అంటే 6 జిల్లాలు వస్తాయి మనకి. ఈ 6 జిల్లాల మీద మీ అంచనా ఎలా ఉంది? ఎందుకంటే ఎందుకో పర్టికులర్గా అడగాల్సి వస్తుందంటే రాయలసీమలో బలిజ ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న కమ్యూనిటీనో మీకు ఈ జిల్లాల్లో కాపు కమ్యూనిటీ అంత బలమైన కమ్యూనిటీ. పర్టికులర్గా గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో అండ్ కృష్ణా, గుంటూరు ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రకాశం. ఇక్కడ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మీ అంచనా ఎలా ఉంది టోటల్గా? ఖచ్చితంగా ఈసారి కాపు కమ్యూనిటీ కూటమికే మొగ్గు చూపుద్దండి. ఎందుకంటే ఇందాకే సాగర్ గారు చెప్పారు, ఇది కాపు కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5 ఏళ్లలో దాదాపుగా 4,500 కోట్ల వరకు ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే 5 ఏళ్లలో లెక్కలు తీస్తే మీకు 1,500 కోట్లు కూడా లేవు. పైగా మీకు విదేశీ విద్య ద్వారా చాలా మందిని పంపించారు. అవును, ఇప్పుడు అసలు అది ఆపేశారు. ఆ విదేశీ విద్య అనేటువంటిది ఆపేశారు. సరే, కొన్ని సీట్ల పరంగా అక్కడ సామాజికంగా వాళ్ళు సీట్లు ఎక్కువ ఇవ్వచ్చు, కానీ అసలు మీకేమవుతుందంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు కొన్ని వర్గాలకి చాలా ప్రాముఖ్యత ఉండేదండి. అంటే చంద్రబాబు నాయుడు గారితో చాలా సన్నిహితంగా మెలిగేవాళ్ళు. ఆయన కూడా వాళ్ళకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అది బీసీలు కావచ్చు, కాపులు కావచ్చు, మిగతా కొన్ని కులాలు. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే అసలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఆయన అపాయింట్మెంట్ కూడా రావట్లా. కాబట్టి అక్కడ ప్రాధాన్యత లేదు. అంటే సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏమైనా ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ మీకు ప్రభుత్వం మొత్తంలో చూస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఎవరున్నారు చెప్పండి? ముఖ్యమంత్రి గారి తర్వాత 2వ స్థానంలో ఎవరున్నారు? ఇప్పుడు ఏ అంశం వచ్చినా కూడా బొత్స సత్యనారాయణ గారితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి మీడియాతో మాట్లాడతారు. అవును, అంటే ఆయన చెప్పలేడా? బొత్స సత్యనారాయణ గారు చెప్పలేడా? మీడియాతో అడ్రస్ చేయలేదా? ఈయన మాట్లాడతాడు. అంటే ఇక్కడ ఆ వర్గాలకి, ఆ మంత్రులకి కానివ్వండి ఎటువంటి ప్రాధాన్యత ఉన్నది అనేటువంటిది కూడా గమనిస్తున్నారు. ఆయా వర్గాలు ఈ ప్రభుత్వంలో మనకేంటి, మనకి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా, మనల్ని ఏ విధంగా లెక్కేస్తున్నారు అనేటువంటిది, ఆ ఇన్క్లూజివ్నెస్ అనేది మిస్ అయిందండి. టోటల్గా మీకు రాయలసీమలో చూస్తే అసలు చాలా, ఈవెన్ ప్రకాశం జిల్లాలో ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటం చాలా హర్టింగ్గా ఉంది. చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఎక్కువ టచ్లో ఉండొచ్చు. అదేవిధంగా మీరు అన్నట్టుగా కోస్తా జిల్లాల్లో కూడా సంఖ్యాపరంగా కొన్ని సీట్లు అక్కడ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. కాబట్టి ఈసారి మెజారిటీ కాపు మాత్రం కూటమికే మొగ్గు చూపుతారు అనేది ఈసారి. అంటే ఒక ప్రధానమైన అసలు కొంత ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి, అధికారంలో వాళ్ళు ఏం చేశారు, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు అనేది ఒక ఇంటలెక్చువల్ థింకింగ్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. కానీ కామన్ మ్యాన్లో ఒక ఫీలర్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఏంటంటే ఈసారి మళ్ళీ జగన్ అయితే మూటాములు జరుపుకుని వెళ్ళిపోవాలి. ఇది మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఒక ఫియర్, ఇది ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఒకటి బాగా స్ప్రెడ్ అవుతుంది. సో దీనివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంది? అది ఎందుకు అంటే దానికి ముందు చెప్పాల్సింది ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఒక గుడ్ గవర్నమెంట్ అనేది మనం ఏ విధంగా ఉంటుందని అంటే ఏ ప్రభుత్వంలో అయితే పోలీసుల ప్రమేయం తక్కువగా ఉంటుందో అక్కడ మంచి పరిపాలన ఉన్నట్టు లెక్కండి. అది దట్ ఈస్ ద క్రైటీరియా. ఏ ప్రభుత్వం అనేది చూడండి, పోలీసుల ప్రమేయం చాలా మినిమంగా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే మీకు అసలు ఈ 5 ఏళ్లలో మీకు పోలీసులకు విపరీతమైనటువంటి అధికారాలు. పోలీసు ప్రతిదానికి పోలీసుల ప్రమేయం. పోలీసు కూడా సిఐడి ఈ పోలీసులకి ఇంతగా ప్రమేయం పెరిగిందంటే అర్థం ఏంటంటే పరిపాలనలో లోపాలు, నియంతృత్వం వచ్చినట్లు లెక్క. అందువల్ల ఏమిటంటే మీరు అన్నట్టుగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన ఇక్కడ ఆస్తులు గీస్తులు ఏదన్నా తెలంగాణకు పోవచ్చు అనేటువంటిది మెంటల్ గా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే యువతకి అక్కడ ఒకటండి, చదువుకున్నటువంటి యువతకి సరైనటువంటి అవకాశాలు లేవు. ఇవాళ మీకు వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఎంబీఏలు చదివిన వాళ్ళు, బీటెక్లు చదివిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ 4,000కో 5,000కో ఎందుకు అంటే అక్కడ అవకాశాలు లేవు. కాబట్టి యూత్ కూడా చాలా వరకు కూడా తెలంగాణకి వచ్చేస్తున్నాడు. మీరు రోజు బస్సులు చూడండి, బస్సుల్లో ఎక్కువ యువత కనపడతారు ఆంధ్ర నుంచి ఇటు వస్తున్న వాళ్ళు. అందువల్ల ఆ భయం అయితే ఉన్నది. జనరల్గా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ప్రైవేట్ గా, ఈసారి వస్తే మాత్రం ఇక అవుటే మనం అనే పరిస్థితి. అది వాళ్ళు మరి ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారో లేదో మనకి తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళు ఒక భ్రమల్లో ఉన్నారు. వాళ్ళు మాత్రం
డెఫినెట్ గా వచ్చేస్తాము, ఎందుకంటే వాళ్ళ మీడియా ద్వారా చర్చల ద్వారా కొన్ని సర్వేల ద్వారా వాళ్ళకి కొంత ఉంటుంది కదా అట్లా ఇచ్చి నేను అనుకోవటం ఏంటంటే ఒక ఫూడ్స్ ప్యారడైజ్ అంటారు కదా, అట్లాగే ఉన్నట్టుగా కనబడుతుంది. ఏంటి మీరు ఒక చిన్న ఇదేంటంటే రాయలసీమలో పర్టికులర్గా బలిజలు ఈ రోడ్ నుంచి కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం వైపే ఉండేవాళ్ళు. దీనికి ఒక హిస్టారికల్ రీజన్ ఉంది. ఏంటంటే ఫ్యాక్షన్ చాలా సివియర్గా చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు బాధితులు ఇద్దరే, ఒకరు బలిజ, రెండు బోయ. దానివల్ల ఏంటంటే అక్కడ ఎవరైతే ఫ్యాక్షన్ అడుగుతున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మెజారిటీ సంఖ్య ఈ కులం నుంచే ఉంది. ఆ యొక్క ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీని అనుభవించిన వాళ్ళు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు, బానిసలుగా ఎదురు తిరిగిన వాళ్ళు కూడా ఈ రెండు వర్గాలను ఎక్కువ ఉండేవాళ్ళు. తర్వాత కమ్మలు వచ్చారు అక్కడికి. ఐఎమ్ వెరీ సారీ, మనం ఈ రకంగా కులాల గురించి మాట్లాడుకోవాలి కొద్దిగా అంటే తర్వాత ఏం జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు రావటము, దాని తర్వాత మెల్లమెల్లగా రిఫర్మేషన్ తగ్గడము, చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా 10 సంవత్సరాల్లో కట్టడైపోవటం ఏమైందంటే ప్రజలందరూ కూడా చదువు సంస్కారంగా ఉండాలి, ఆ పల్లెలు బాగుపడ్డాయి, ఏదో పని చేసుకోవాలి, ఈ రకమైనటువంటి ఉండడం వల్ల ఏమైందంటే దీన్ని ఫ్యాక్షన్ మర్చిపోయారు. తిరిగి ఇప్పుడు ఈ 24 మధ్యలో ఇది మళ్ళీ పురుడు పోసుకుంది. ఏది ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ. ఎప్పుడైతే ఇప్పుడు యంగ్స్టర్ వాళ్ళకి బహుశా తెలియకపోవచ్చు, ఇప్పుడు కొత్తగా తెలియకపోవచ్చు. పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఓటర్లుగా నమోదైన వాళ్ళు ఏమైనా రిఫర్మేషన్ లో పుట్టిన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మేసి ఓటేసారు. అది ఇదే జరిగిపోతుంది, ఇట్లయిపోతుంది అంట, అట్లయిపోతుంది అన్నది. ఎందుకంటే వాళ్ళు చూడలేదు గత చరిత్ర. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గ్రామాల్లో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అరే బాబు మేము అనుభవించేసి బయటకు వచ్చేసామరా నాయన, ఇప్పుడు మళ్ళీ ఈ పాలెగాళ్ళ మాదిరి ఈ అరాచకం జరుగుతోంది, వద్దొద్దు మనకి ఇదో వద్దు, మీరు బెంగళూరుకి వెళ్ళిపోండి, లేకపోతే హైదరాబాద్ దగ్గరికి వెళ్ళిపోండి, లేకపోతే చెన్నైకి వెళ్ళిపోండి, మీ బతుకులు మీరు బతుక్కోండి తప్ప ఇక్కడైతే ఉండద్దు అన్నది ఎప్పుడైతే మళ్ళీ పూడు పోసుకునిందో, ఇందులో వచ్చినటువంటి మార్పు కారణంగా ముఖ్యంగా బలిజలు కానీ బోయ కానీ కొన్ని అది ఈ సందర్భంలో చాలా సివియర్ గా మీరు చూడబోతున్నారు. మీరు ఈ ఎలక్షన్ చూడబోతున్నారు మీరు ఖచ్చితంగా. దట్టు ఇంకొక ప్రాపర్ రీజన్ ఏంటంటే చేస్తాను, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టినప్పుడు చాలా టర్న్ అయింది ఓటు. బలిజ గాని, కాపు గాని, ఒంటరి, తెలగ, మున్నూరు ఇవంతా టర్న్ అయ్యి ఒక లీడరు క్యాస్ట్ దొరికాడు. వివిధ కారణాల వల్ల చిరంజీవి గారు దాన్ని వైండప్ చేసినప్పటికీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పార్టీని హోల్డ్ చేశారో అప్పుడు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం రావటం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఎందుకని సమర్థిస్తున్నారు, ఇన్ని విమర్శలు వచ్చినా కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడును కరెక్ట్ అంటున్నారన్న దాని మీద యువతలో ఒక ఆలోచన, కాపు యువతలో కానీ ఉన్న 6 తెగల్లో ఉన్న వాళ్ళల్లో కానీ ఒక ఆలోచన, లేదంటే 40, 45, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళలో వచ్చిన ఆలోచన దెబ్బతిన్న పుల్లాగా ఈ రోజు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఆల్ ఓవర్ ది స్టేట్ టర్న్ కాబోతుంది. రైట్ బాబ్జీ గారు, ఇక్కడ 2 అంశాలు. ఒకటి ఇందాక మీరు చెప్తున్నారు ఇదే ఈసారి సర్దుకోవాలి మళ్ళీ ఆయనే వస్తే అనే దాని మీద ఎలా ఉంది, అది నిజమేనా నేను చెప్పిన ఆ ఫీలింగ్ అనేది ఒకటి చెప్పండి. రెండోది వైజాగ్లో మొన్న అక్కడ వేరే ఇంటర్వ్యూలో ఒక దాంట్లో ఛానల్లో ఆయన ఇచ్చాడు విజయసాయిరెడ్డి గారు, ఎట్టి పరిస్థితిలో ఎప్పటికైనా సరే అదేంటది క్లబ్బు, ఏం క్లబ్బు, వాల్టేర్ క్లబ్ లాక్కొని తీరుతా అనేది అన్నాడు కదా, అది కేవలం బొత్స సత్యనారాయణ గారిని ఇబ్బంది పెట్టడానికే ఆ మాట అన్నాడు అనే చర్చ కూడా జరుగుతోంది. దీని మీద కూడా మీ స్పందన చెప్పండి ప్లీజ్. తప్పనిసరిగా ఇప్పుడు మనం మెజారిటీ శాతం రుషికొండను బోడిగుండిని కొట్టించినటువంటి గనులు వీళ్ళు వాల్టేర్ క్లబ్తో కాకుండా దస్పలా హిల్స్ భూములని లాగేసుకున్నారు. మా దురదృష్టం కొద్ది 26,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని తాకట్టు పెట్టింది ప్రభుత్వం. అక్కడ కేజీహెచ్ లోనేమో రోజుకి 2,700 ఓపీ ఉంటే సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందించడానికి మౌలిక సదుపాయాలు లేని దుస్థితి నెలకొంది. మరొక పక్క విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉంటే అందులో మౌలికంగా సదుపాయాలు లేవు, సిబ్బంది లేరు. ఇదంతా ప్రజలు గమనిస్తారు కదా. ఇప్పుడు సాగర్ గారు చెప్పినా, విక్రమ్ పోలా గారు చెప్పినా, నేను చెప్పినా మా ప్రజలంతా ఏం ఆలోచిస్తున్నారు, ఉత్తరాంధ్రకి వైఎస్ఆర్ పార్టీ వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి గుడివాడ అమర్ గారే తీసుకుందాం. ఆయన కోడిగుడ్లు మంత్రి అనగానే కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు మంత్రిగా.
అతను ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేశాను, నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి లేక వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేస్తున్న మలసాల భరత్ అనే అబ్బాయి బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆ మంత్రి పేరు చెప్తే ఇక్కడ ఓట్లేసే పరిస్థితిలో లేదు. అట్లాగే ఇప్పుడు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యురాలుగా ఎవరిని తీసుకొచ్చారు? మరి దాదాపుగా మీకు 34 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఇంకెవరి దొరకలేదు, ఝాన్సీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారు? ఈ రోజు మీరు చూడండి, వైఎస్ఆర్ సిపి నుంచి పెద్ద క్యాండిడేట్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎందుకు చేరారు? ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి వచ్చి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఉపాధి లేదు. విశాఖపట్నం జిల్లాలో ఉపాధి లేకుండా తెలంగాణ పోతున్నారు పిల్లలు. ఒకప్పుడు ఇక్కడే మాకు ఒక బ్రహ్మాండమైన ఉపాధి ఉంది. జూట్ మిల్లులు ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అనకాపల్లిలో బెల్లం మార్కెట్ ఉంది, అలాగే ఫెర్రైలైజ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి 25,000 టన్నులేమని మత్తు పదార్థాలు వచ్చాయి. అవి ఎక్కడికి పోయి ఎవరి కోసం పట్టుకెళ్లారు? ఏ పెద్దలు ఈ విశాఖపట్నాన్ని మత్తు రాజధానిగా తయారు చేశారు? మద్యం అమ్మకాల పరిస్థితి ఏంటి? దారుణాత్మకమైన చర్చ. ఇప్పుడు ప్రజలందరూ ఓటేసే ముందు విపరీతంగా ఆలోచిస్తారండి. ఉపాధి పోయింది, పిల్లలు బాగోలేరు, వలసలు ఆపలేకపోయారు ఈ పెద్దలు ఎవరును. కాబట్టి విజయసాయి రెడ్డి చెప్పారా, బొత్స సత్యనారాయణ చెప్పారా, లేకపోతే వైవి సుబ్బారెడ్డి చెప్పారా? ఇప్పుడు ఇందాక మనకు సాగర్ గారు మన పెద్దలు చెప్పారు. గ్యారంటీగా మనం ఒక అంశాన్ని అయితే ఆలోచించాలి. పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి, పక్కన బొత్స సత్యనారాయణ, అలాగే మరి విజయసాయి రెడ్డి పక్కన బొత్స సత్యనారాయణ. ఏంటి ఇదంతా? ఎందుకు ఊరుకుంటారు? కాబట్టి మార్పు అనివార్యం. ప్రజలు ఆలోచిస్తున్నారు. 100% కూటమికి మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారని నేను అభిప్రాయపడుతున్నాను. రైట్. ఇంకొక మాట సార్ గారు, మీరు అడ్వకేట్ కూడా కాబట్టి, కడప కోర్టు ఇవాళ సాయంత్రం ఒక ఆర్డర్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, షర్మిల గారు, సునీత గారు, ఇంకెవరు ఈ పార్టీల వాళ్ళు ఎవరు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడకూడదని నాగిరెడ్డి అని ఆయన వేశారంట పిటిషన్. మరి ఆయన ఎవరు నాకు తెలియదు. నేను యాక్చువల్గా మీరు డిబేట్ పిలిస్తే ఖచ్చితంగా ఆర్డర్ మీద పిలుస్తారేమో అనుకున్నా. ఇట్ ఇస్ సెన్సేషన్. వై? బికాజ్ గ్యాగ్ ఆర్డర్ మీద ఎంత సెన్సేషన్ గా వాళ్ళు ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారు దీని మీద. టాపిక్ ఆ చర్చ వస్తుంటే భయపడుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా మీరు చూడండి, మామూలు గ్యాగ్ ఆర్డర్స్ హైకోర్టులో వేసుకుంటారు ఇన్ జనరల్ గా. కానీ జిల్లా కోర్టుకు వెళ్ళి తీసుకొచ్చుకున్నారు అంటే ఆ జిల్లాలో షర్మిల ప్రభావం కానీ, తెలుగుదేశం లీడర్లు మాట్లాడుతున్నటువంటి వివేకానందుడి మర్డర్ కేసు గురించి కానీ ఆ జిల్లాలో ఎంత ప్రభావం ఉందన్నది వాళ్ళు ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్పాయి కాబట్టి వాళ్ళు ఎవరో థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళు వేయించుకొని ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు దీని మీద ఏంటంటే 5 ఏళ్ళు ఒక మర్డర్ మీద చర్చ జరిగినప్పుడు, దాని మీద సినిమా వచ్చినప్పుడు, ఈ మర్డర్ కేసు హైకోర్టులో ఉండంగా ఎందుకు మాట్లాడకూడదు అన్నదాని మీద ఎవరైనా వీలైతే దీని మీద సునీత గారే, నాకు తెలిసి సునీత గారే సూటబుల్ పర్సన్. ఆమె గ్యాగ్ ఆర్డర్ మీద స్టే తీసేయడానికి ఖచ్చితంగా ఆమె హైకోర్టు పోవాల్సిందే. వెళ్ళరని కాదు నేను అనేది. ఏంటంటే అసలు ఎందుకు వీళ్ళు పిటిషన్ వేసిన ఆయన సరే, నాగిరెడ్డి గారు అంటే అడ్వకేటా నాకు తెలియదు, బట్ వాళ్ళ మనిషే, దాంట్లో డౌట్. వాళ్ళ వకాల్తా అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ మనిషి తప్పేముందులే. అంటే నేను కింద స్క్రోలింగ్ చూసే దాని ప్రకారం నోటీస్ ఇష్యూ చేసిండేది బీజేపీ వాళ్ళకి, జనసేన లీడర్లకి, తెలుగుదేశం లీడర్లకి, కూటమి నేతలు ముగ్గురు, షర్మిల అండ్ సునీత గారికి ఇచ్చారు. అంటే వాళ్ళ పేర్లే పెట్టాడు. వాళ్ళ పేర్లు పెట్టారంటే ఖచ్చితంగా అతను వైసీపీ సింపథైజరే, అది ఫిక్స్. అది గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారంటేనే కడపలో ఇప్పుడు వాళ్ళు మాట్లాడకూడదు ఇంకా దాని గురించి 100% మాట్లాడకూడదు. ఇట్స్ కోర్ట్ ఆర్డర్. అదే అందుకే అంటున్నా మాట్లాడకూడదు. సునీత గారు దీని మీద హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా హైకోర్టు దాన్ని సెట్ సైడ్ అయితే చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 5 సంవత్సరాలు ఇది చర్చ జరిగిన లేనిది ఎలక్షన్ టైంలో ఎందుకు చర్చ జరగకూడదు? సినిమా ఉంది, సినిమా నడుస్తుంది యూట్యూబ్లో, దాదాపు 1 కోటి మంది చూశారు. 1 కోటి మంది, 1 కోటి మంది సినిమా చూసిన దాన్ని మీరు ఆపలేరు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగా సినిమా ప్రదర్శన అవుతుంటే, సినిమాలో హంతకుల్ని ఎవరైనా చూస్తుంటే గౌరవ న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మనం దాన్ని డెఫినెట్ గా హానర్ చేయాలి, 100% చేయాలి. కాకపోతే ఏంటంటే నా తండ్రిని చంపేశారు అని చెప్పుకోవడం తప్పేలా అవుతుంది, మా చిన్నాన్నని చంపేశారని చెప్పుకోవడం తప్పేలా అవుతుంది అంటే దీనిలో ఒక పాయింట్ ఉంది, లాజికల్ పాయింట్ ఉంది వెంకటకృష్ణ గారు. చంద్రబాబు నాయుడు గారు, లేదు పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, విద్యాసాగరు, విక్రమ్ గారు, వెంకటకృష్ణ గారు మాట్లాడద్దు అంటే దానికి ఒక మీనింగ్ ఉంది. కుటుంబ సభ్యులు, ఆమె ఏ పొలిటికల్ పార్టీకి రిలేటెడ్ కాదు. కుటుంబ సభ్యురాలు మా నాన్నని చంపేశారు, ఈ ప్రభుత్వాన్ని ఓడించండి అని
చెప్పడం అన్నది ఆమెకు సహజంగా వర్తించేటటువంటి న్యాయ సూత్రం. ఆమె మీద గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటం అనేది నాకు కొద్దిగా అభ్యంతరమే దాని మీద. అందువల్ల సునీత గారు ఎందుకు చేసుకున్నారంటే షీఈ్ నో వే కన్సెంట్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. బికాస్ ఆఫ్ దట్ రీజన్ హైకోర్టుకి ఆమెకి వెళ్తే ఖచ్చితంగా ఆమెకు అది వస్తుంది. యా అఫ్ కోర్స్ పొలిటికల్ పార్టీ కాదు కాబట్టి ఆమె మీరు చెప్పింది. పొలిటికల్ పార్టీలు కూడా గడిచిన ఎన్నికల్లో చాలా ప్రభావం చూపిన హత్య అది 2019 ఎన్నికల్లో. అవును. నారాసుర రక్త చరిత్ర అని ఇంత పెద్ద పోస్టర్లు వేసిన పార్టీ ఇప్పుడున్న అధికార మీకు పార్టీ. చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను నేను. ఈ మధ్యనే 4 నెలల క్రితం జరిగినటువంటి రాజస్థాన్ అసెంబ్లీ ఎలక్షన్స్లో నియోజకవర్గం పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఒక నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ కూతుర్ని ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి 4 యువకులు రేప్ చేసి చంపేశారు. ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అప్పటి వరకు అతని లైఫ్ హిస్టరీలో 6 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు మంత్రి. బీజేపీ ఆ ఆటో డ్రైవర్ కూతురికి సీట్ ఇచ్చింది. ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ దట్ నేమ్ అండ్ ఆల్. ఆయన చేసింది ఏంటంటే కూతురి ఫోటో పెట్టుకొని దండేసుకొని నా కూతుర్ని చంపేశారు, నేను మంత్రి దగ్గరికి వెళ్ళాను, ఈ మంత్రి నాకు న్యాయం చేయకపోగా ఆ సామాజిక వర్గానికి చెందిన యువకులను కాపాడాడు, మీరు నాకు న్యాయం చెయ్యండి అని కూతురికి జరిగినటువంటి అన్యాయం మీద ప్రజల్లోకి వెళితే 62,000 ఓట్ల మెజారిటీతో ఆటో డ్రైవర్ని గెలిపించింది రాజస్థాన్లోని ఒక అసెంబ్లీ ఎలక్షన్లో. నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను 100% ఎవరికి ఇది వర్తించినా, ఏ పొలిటికల్ లీడర్కి వర్తించినా వర్తించకపోయినా రేపొద్దున హైకోర్టులో సునీత గారికి వర్తించదనేది నాకున్న లీగల్ పరిజ్ఞానం ప్రకారం నేను చెప్తున్నాను. మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. ఒకసారి కోర్టు అసలు ఏం చెప్పింది, కోర్టుకి ఈ దీని మీద వెళ్ళిన పిటిషన్ ఎవరు వేశారు అనే దాని మీద. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఒక్క నిమిషం. ఈ విషయంలో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడొద్దని పిటిషన్ వేసింది ఎవరు, కోర్టు ఏం చెప్పింది, ఎవరెవరికి చెప్పింది ఈ విషయం మాట్లాడొద్దని? పీకే గారు, ఇప్పుడు ఈ రోజు కడప జిల్లా కోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఇది కూడా ఇంజక్షన్ ఆర్డర్. ఇటీవల కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు అలాగే కడప మేయర్ అయిన సురేష్ బాబు ఇటీవల కోర్టు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది ఎందుకనగా ఇటీవల కడప జిల్లాలో షర్మిల ప్రచారం నుండి, అంతకుముందు చంద్రబాబు కూడా ఈ షర్మిల ప్రచారం నుండి సునీత ఎంట్రీ అయింది. అక్కా చెల్లెలుగా సంబంధించి ఇడుపులపాయలో ప్రారంభించిన ప్రచారం అత్యధిక స్థాయిలో హత్యకు సంబంధించి వాళ్ళు ప్రచారంలో టార్గెట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైసీపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్ రెడ్డికి బాగా ప్రభావితం చూపుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడే మాటలు కావచ్చు, పైన చంద్రబాబు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడి కేవలం ఈ ఒక్క సబ్జెక్టు మాత్రమే ప్రచారాన్ని అసలుగా చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి వైసీపీ పార్టీలో డిస్కషన్ చేసుకున్నారు. వైసీపీ పార్టీలో డిస్కషన్ చేసుకుంటే అంటే ఇతను సురేష్ బాబు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడా కాబట్టి అతను పార్టీ తరఫున పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఈ కడప ఎంపీ అభ్యర్థికి చాలా ప్రభావం చూపిస్తారు. ఇది కంపల్సరీగా మనం కోర్టులో వేస్తేనే ఇమ్మీడియట్లీ మనకి ఏదో ఒక న్యాయం జరిగేది. లేకపోతే వీరందరూ కూడా ఇటు సునీత కావచ్చు, షర్మిల కావచ్చు, పై స్థాయి చంద్రబాబు, లోకేష్ వాళ్ళందరూ కావచ్చు, మొత్తం ఇదే ఫస్ట్ అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. సో దీన్ని కోర్టుకు వేయాలని చెప్పి పార్టీతో డిస్కషన్ చేసుకొని ఇటీవల ఈ సురేష్ బాబు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ ఎవరైతే ప్రతివాదులుగా 7 మందిని చేర్చారు. సో ఈ 7 మందిలో ప్రధానంగా షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్, పురంధరేశ్వరి, పురంధర బీటెక్ రవి. సో వీళ్ళందరూ కూడా ఎందుకంటే వీళ్ళే ఎక్కువగా ప్రతిసారి ప్రచారంలో ఫస్ట్ ఇదే టాపిక్ ప్రతి ప్రచారంలో ఉండాలని. అయితే శ్రీనివాస్, అయితే ఒక మాట, ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఈ ఆర్డర్ ప్రకారం ఇది కడప జిల్లాలో మాత్రమే మాట్లాడకూడదా, మొత్తం స్టేట్ అంతా ఎక్కడ ఆయన మాట్లాడకూడదా? అంటే ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు కడప జిల్లాలో అయితే కదా ఓన్లీ సునీత వీళ్ళు మాట్లాడతారు, బీటెక్ రవి. ఇప్పుడు షర్మిల పిసిసి చీఫ్ స్టేట్ వైడ్ ఉంటారు, చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, వీళ్ళంతా స్టేట్ వైడ్ మాట్లాడుతున్నారు కాబట్టి ఇదంతా వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా ఎంట్రీ చేశారు ఇంజక్షన్ ఆర్డర్ లో. సో వాళ్ళు కూడా మాట్లాడవద్దు అంటే అది స్టేట్ లెవెల్ వర్తించాలని మనం చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. అలాగే విక్రమ్ గారు అండ్ విద్యాసాగర్ గారు, బాబ్జీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇక తెలంగాణ